నీ బండ బడా డాన్స్ మాస్టర్ అంటే ముసిలోడు అనుకున్నా పిలకాయవేనే యా నేర్చుకున్నావా? రాయలసీమలో. నీకో 50,000 పడేస్తాం. ఆ స్కూల్ మూసేసి నీ సామాన్లన్నీ తీసుకుని రేపు పొద్దున్నే ఇక్కడికి రా. మా మేనకోడలికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు నేర్చుకుంటుంది. కుదరదు సార్. అయితే 1,00,000 రూపాయలు ఇస్తే కుదురుద్దా? కుదరదని చెప్పింది డబ్బు తక్కువని కాదు. అయితే ఏందో మీ ఇంటికి వచ్చి మీ మేనకోడలికి మూడొచ్చినప్పుడు నేర్పించడం. ఏందబ్బాయి ఓ ఏం తమాషా పడుతుండవే? ఒళ్ళు ఎట్టా ఉంది? అమ్మ పాలు తాగిన వాణ్ణి కదా, స్ట్రాంగ్ గా ఉంది. అంటే మేము అమ్మ పాలు తాగలా గాడిద పాలు తాగినావా? తాగింది మీకే తెలియాలి. తాగింది గాడిద పాలు అడ్డగాడిద పాలు. కాలి గజ్జ గట్టి బృహన్నలలాగా తైతక్కలాడుకునేవాడి ఏమినికెంత పొగురా? కాలి గజ్జ కట్టి ఆడే నాట్యాచారుండే కాదు, కన్నెర చేస్తే శివతాండవం చేసే పరమేశ్వరుణ్ణి కూడా. నా మేనగోడలు నాట్యం నేర్చుకోవడం తప్ప? తప్పు కాదు, కానీ నాట్యం అంటే మీ ఇంటికొచ్చి ఒళ్ళు పట్టడం కాదు. కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ.